నమస్తే అండి. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోసం గానీ, నీట్ ఎగ్జామ్ రాసి మెడికల్ అడ్మిషన్స్ కోసం చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మా ఆర్గనైజేషన్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ద్వారా సోషల్ పోస్ట్ అకాడమీ అనేటువంటి ఒక వెబ్సైట్ని, ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. మీరు గనక ఈ మొబైల్ యాప్ని గనక ఇన్స్టాల్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, వేరే దేశాలలో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ ఇందులో పొందుపరచడం జరిగింది. మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి మీకు అనుకున్న ర్యాంకు రాకపోయినా, అనుకున్న కాలేజీలో మీకు సీటు రాకపోయినా మీరు ఎంతో ఆవేదనతో ఉంటారు. ఇంకెక్కడ చదివితే బాగుంటుంది, ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది అని చెప్పి మీరు అన్వేషించడము, అందులో దొరికిన కాలేజీలలో మీరు అడ్మిషన్లు తీసుకోవడము, ఆ అడ్మిషన్లు అయిన తర్వాత అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, సరైన ఫ్యాకల్టీ లేక, సరైన ప్లేస్మెంట్స్ లేక చాలా మంది తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవం. కాబట్టి మీరు అలా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో మేము మా సోషల్ పోస్ట్ అకాడమీ అనేటువంటి యాప్లో పొందుపరచడం జరిగింది. మీరు యాప్లోకి వెళ్తే ఆ యూనివర్సిటీస్ ఏంటి, అక్కడ ఏమేమి కోర్సెస్ ఉంటాయి, అక్కడ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, ట్యూషన్ ఫీజు ఎంత, ప్లేస్మెంట్స్ ఏమవుతున్నాయి, ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, స్కాలర్షిప్స్ ఉంటాయా, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, డైరెక్ట్ ఎంట్రన్సా లేదంటే డైరెక్ట్ అడ్మిషనా, ఇలాంటి ఎన్నో రకాల మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఈ సోషల్ పోస్ట్ అకాడమీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఉన్న కాలేజెస్ అన్నిటిని స్టడీ చేయండి. మీకు నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్స్కి మీరు అప్లై చేయండి. మీరు అప్లై చేయగానే ఇమ్మీడియట్గా యూనివర్సిటీ నుంచి ఒక కెరియర్ కౌన్సిలర్ మీ కాల్లోకి వస్తారు. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలో మీరు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇటు స్టూడెంట్స్ ఉన్నారు, అటు యూనివర్సిటీస్ ఉన్నాయి, మధ్యలో వారధిగా ఉండాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి కాలేజీలలో అడ్మిషన్స్ ఇప్పియాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము సోషల్ పోస్ట్ అకాడమీ అనే యాప్ని లాంచ్ చేశాము. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని వాడతారని చెప్పి కోరుతున్నాను. జై హింద్.